మీకు విషయం చెప్పాలి. ఏంటిది? నేను ఎప్పటి నుంచో కొందాం అనుకున్న భూమి ఉన్నది చూసిన, ఆ ఆ భూమి నేను తీసుకుంటానా. అవునా? ఏదా రోడ్డు పక్కన భూమేనా? ఆ భూమే. అబ్బా, ఆ భూమి తీసుకుంటే మన జాతకాలే మారిపోతాయి. మనకంటూ ఒక ఆదిరు ఉంటది. బాబు నేను పోయి మాట్లాడొచ్చినాము. ఆ బాబు ఒక 5 లక్షలు ఇస్తా అన్నాడు. మన దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి. ఒక 5 లక్షలు తమ్ముని అడగని బాబు చెప్పిండు. నేను తమ్ముని ఎట్లా అడుగుతానే, నువ్వే అడగని బాబు చెప్పి వచ్చిన. అవును, అప్పుడు మీ తమ్ముడు దుబాయ్ పోతానప్పుడు ఒక్క రూపాయి కూడా సాయం చేయపోతే, ఇప్పుడు మనం భూమి కొంటానం అని పైసలు అడిగితే ఏమనుకుంటాడు? మీరు భూమి కొనుక్కుంటానప్పుడు ఇప్పుడు అడుగుతారు కానీ ఆనాడు దుబాయ్ పోతానంటే ఒక్క రూపాయి సాయం చేయలేదని అనుకుంటాడు. ఎట్లనైనా చేసి మామయ్యనే అడగమని పైసలు. బాబు గదే అంటాండే, నేను మనకి రూపాయి సాయం చేయలేదు, వాడిని ఎట్లా అడగాలరా, నువ్వే అడుక్కో అంటాడు. అయ్యో, అవునా? మరి ఇప్పుడు ఎట్లా? 5 లక్షలు దొరింపు చేయకపోతే భూమి చేజారిపోయేటట్టుంది కదా. అవును, ఈ విషయం మీ మరదలకు తెలుసా? లేదే, ఇంకా అక్కడికి పోలే, నేను ఆమెతో ఏం మాట్లాడలే. మాకు తెలియకుండానే మా అక్క బావ భూములు జాగలు కొనుక్కుంటారు అనుకుంటారు. ఇంతవరకు ఇంట్లో ఏ లొల్లి లేకుండా అందరం కలిసి మెలిసి ఉన్నాం. ముందు పోయి ఈ విషయం ఆమెకు చెప్పు.